హలో అండి, ఈరోజు నేను బెండకాయ పులుసు చేస్తున్నానండి. కావలసినవి బెండకాయ, ఉల్లిగడ్డ, కరివేపాకు, కొత్తిమీర, ఒక టమాటా, 4 పచ్చిమిర్చి, కొంచెం చింతపండు నానేసింది, సాల్ట్, షుగరు, ఇది జీలకర్ర మెంతుల పౌడర్ అండి. ఇప్పుడు అన్నీ కట్ చేసుకున్నాను అండి. బెండకాయలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, ఇది కరివేపాకు, చింతపండు గుజ్జు ఇలా ముందు తీసి పెట్టుకుంటే మనకు తొందరగా ఈజీగా అయిపోతుంది పని. ఇప్పుడు నూనె పోసుకోవాలండి. ఇప్పుడు నూనె వేడైందండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అవి వేగినాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొంచెం కసూరి మెంతి, ఇప్పుడు కొంచెం అల్లం వేయాలి. పులుసు కదండి, ఇంగువ కామన్, ఇంగువ వేపులు తెలిసి కూడా ఇంగువ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. బెండకాయలు, టమాటాలు వేసి కలిపి పెట్టుకోవాలి. ఒకసారి కొంచెం మగ్గేదాకా మూత పెట్టుకోవాలి. సాల్ట్ వేసుకోవాలండి. మగ్గిపోయింది కదండి, పులుసు పోసుకోవాలి. మనం తీసి పెట్టుకున్న పులుసును ఇందులో పోసేసుకోవాలి. షుగర్ వేసుకోవాలి, జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి. ఇలా కలిపి ఇంకా అవసరం ఉన్నంత వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు చిక్కగా పులుసు తీసాం కదా, మనకు చాలా పుల్లగా అవుతుంది కాబట్టి కొంచెం వాటర్ వేసేసుకొని ఉప్పు సరి చూసుకొని మూత పెట్టేసి ఒక 4-5 విజిల్లు వచ్చేదాకా ఉంచాలి. ఇప్పుడు ఇంకొంచెం వాటర్ వేసాండి. కరివేపాకు వేసుకోవాలి. నాకు కొంచెం షుగర్ మళ్ళీ పట్టిందండి. నాకు ఫస్ట్ వేసిన షుగర్ సరిపోలేదు. అంటే తీపి, పులుపు, కారం, ఉప్పు అన్నీ ఇట్లా మిక్స్ అయితేనే టేస్టీగా ఉంటుంది బెండకాయ చారు. ఇప్పుడు 4-5 విజిల్లు పెట్టుకోవాలండి. బెండకాయ పులుసు అయిపోయిందండి. ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే. ముద్దపప్పు కోసం పప్పు తీసుకున్నాం కదండి, కడిగి ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి, కొంచెం జీలకర్ర వేసుకోవాలి, ఒక వెల్లుల్లి వేసుకోవాలి, ఒక పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు ఒక 4 విజిల్లు పెడితే ముద్దపప్పు మెత్తగా ఉడికిపోద్ది. ఉడికిపోయిందండి పప్పు. ఇందులో ఇప్పుడు కొంచెం ఉప్పు వేయాలి. కొంచెం వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోవద్దు. ఉడికిపోయింది కదండి, పప్పు గుత్తు మెత్తగా రుద్దుకొని పోపు చేసుకోవాలి. ఇలా మెత్తగా రుద్దేసుకొని పోపు చేసుకోవాలండి. పప్పు కోసం నూనె పెట్టాం కదండి, అందులో కొన్ని వడియాలు వేపేసుకుందాం. అదే నూనెలో ఇప్పుడు పోపు చేసుకుందామండి.